గెలిచాక మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతిదే అని చెప్పాడు సాల్వ్ చేయడానికి. గెలిచి సంవత్సరంన్నర అయింది, ఇప్పటివరకు కొలిక్కి రాల. ఏంటి అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొట్టమొదటిసారి సంవత్సరంన్నర తర్వాత మాట్లాడిన అంశం ఏం తెలుసా? సిబిఐ ఏం విచారణ చేసింది, వాళ్ళ డాక్యుమెంటేషన్ నాకెలా తెలిసిద్ది, సిఐడి వాళ్ళు ఏం చేస్తుంటారు నాకేం తెలిసిద్ది, డీజీపీ గారు ఏం చేస్తారు నాకెలా తెలిసిద్ది, నేను అడగగలను కానీ ఏమన్నా వాళ్ళు చేసే విచారణ నేను పోయి చేయలేను కదా ఐదని మాట్లాడాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్డీఏలో 2 ఎంపీలు కలిగినోడు నేషనల్ వైడ్గా. మరి ఈ సమయంలో ఏం చేయాలన్నా చేయొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో కేంద్ర నిఘా వర్గాలు 33,000 మంది అమ్మాయిలు తప్పారని 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తికి, ఒక సాధారణ పార్టీ అధ్యక్షుడికి, వార్డు మెంబర్ లేనట్టు వ్యక్తికే కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చి అంత క్లోజ్గా ఉన్నారు కదా. మరి ఈరోజు సుగాలి ప్రీతి అంశాన్ని అదే కేంద్ర నిఘా వర్గాలతో వాడుకొని హోంశాఖకు చెప్పి సాల్వ్ చేయొచ్చుగా. తప్పించుకునే ప్రయత్నం కాకపోతే ఎంత బాగా వాడుకున్నారు సార్ మీరు. మామూలు వాడుకోవాలి సుగాలి ప్రీతి అంశాన్ని.